ఫీల్డ్‌ని ఎంచుకోవడం అనే దాంట్లోనే ఒక సేవా దృక్పథం అనేది కనిపిస్తుంటుంది. అదేమి అంత ఈజీ కాదు కదా! హ్మ్. మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసుకొని మీ పిల్లలు కూడా అదే బాటలో వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడున్న స్పీడ్‌కి ఒక్కొక్కరు ఒక దాన్ని ఎంచుకోవచ్చు. బట్ వాళ్ళ ఒక సాటిస్ఫాక్షన్ ఇంకొకరికి మంచి లైఫ్‌నివ్వాలి అన్న తాపత్రయం. అది మీ సేవా దృక్పథం ఎంతోమందికి మంచి లైఫ్‌నిస్తోంది. ఒక చూపించగలుగుతున్నారు. మీరు ఈ చేసిన ఇన్ని సేవల కార్యకలాపాల్లో ఎన్నో కార్యకలాపాలు చేశారు మీ జర్నీలో. మీకు అత్యంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సందర్భం ఏంటి? అత్యంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సందర్భాలనంటే చాలానే ఉన్నాయి. హ్మ్. నాకు రీసెంట్‌గా డాక్టరేట్ రావటం జరిగింది సర్వీసెస్‌కి గాను. హ్మ్. ఢిల్లీలోన నేను డాక్టరేట్ తీసుకోవటం జరిగింది. సో, ఇన్ మై లైఫ్ టైమ్స్ మెమరబుల్ అంటే నాకు చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అది. అండ్ మోర్ ఎవర్ నాకు వీటన్నిటికంటే కూడా నాకు పేరెంట్స్ దగ్గర నుంచి చాలా అంటే చాలా, మా వాడు ఈ పని చేస్తున్నాడండి, ఈరోజు వాడు ఇది మాకు వాటర్ కావాలని అడుగుతున్నాడు అని మాకు పేరెంట్స్ చాలా సందర్భాలు వచ్చి చెప్తూ ఉంటుంటారు. వాళ్ళు ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు ఆ మూమెంట్స్ మాకు చాలానే ఉన్నాయి. బోలెడు ఉన్నాయి. హ్మ్. అవి మాకు చాలా చాలా మాకు ఎంత ఎనర్జీ ఇస్తుంది అనమాట మాకు అవి. హ్మ్. చాలా వరకు అటువంటి పేరెంట్స్ మాకు కొంతమంది వచ్చేసి మా పిల్లలు ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి, చాలా థ్యాంక్స్ అండి, మాకు మా పిల్లవాడిని నార్మల్ స్కూల్లో పంపించారు అని చెప్పనేసి చాలామంది మాకు విష్ చేస్తుంటారు. చాలామంది చెప్తున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇట్లాంటివి మాకు బొచ్చెడున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇన్ని ఇష్యూస్ చూస్తున్నారు. కమింగ్ జనరేషన్‌కి అసలు ఇలాంటి సమస్య రాకుండా ఉండడానికి మీరేమైనా అవేర్‌నెస్ ఇవ్వాలి అనుకుంటున్నారా? షూర్ మ్యామ్. ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ వీటి మీద రాబోయేటువంటి ఇప్పుడు కాలేజెస్‌లోన బీటెక్ కాలేజెస్ మాకు కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్‌లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌ని తీసుకొని, వై బికాజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే గనక దే ఆర్ అప్‌కమింగ్ టు మామ్స్. అంటే ఫైనల్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఫోర్త్ ఇయర్ ఉన్నారనుకోండి, ఓ 2-3 ఇయర్స్‌కి ఏమో మ్యారేజ్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఇయర్ వాళ్ళని తీసుకుని ఫైనల్ ఇయర్ వాళ్ళని తీసుకుంటే గనక అటువంటి పిల్లలకి మనం అవేర్నెస్ చేస్తే గనక ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పిల్లలు పుట్టుకుంటానికి ఎటువంటి ప్రికాషన్ మెథడ్స్ మనం ఫాలో అవ్వాలనే దాని మీద మనం కానీ అవేర్ చేస్తే గనక వాళ్ళలో కనీసం చిల్డ్రన్లోకి వెళ్ళిపోద్ది కదా. ముందు మదర్సే కదా ఇంపార్టెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళాలన్న ఉద్దేశంతో మేము వితిన్ సూన్ మేము కరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని అన్ని కాలేజెస్ కూడా ఇలా క్యాంపెయిన్ చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ తోటి ఉన్నాము. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఏంటి రేపు May 10th మదర్స్ డే ఒకటి కండక్ట్ చేద్దామని, అంటే వీళ్ళ సర్వీసెస్ అల్టిమేట్ మదర్స్ యొక్క సేవలు అనేటువంటి మేమన్నా ఒక 5 hours 6 hours పెట్టుకుంటాం. 24 hours హార్డ్లీ ఒక 6 hours పెట్టుకుంటాం మేము. రిమైనింగ్ టైం అంతా మదర్ దగ్గరే ఉంటారు కిడ్. కానీ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే ఆ జర్నీ వాళ్ళ పిల్లలకి చాలా ఒక సందర్భాల్లోన సార్ వీడిని తీసుకెళ్ళిపోండి, మీ దగ్గర పెట్టేసుకోండి, నాకు నిద్ర ఉండట్లేదు, నాకు నిద్ర సహించట్లేదు, నాకు ఎంత పెయిన్ఫుల్గా ఉందని చెప్పి ఏడ్చుకున్న సందర్భాలు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. నాకు రివ్యూస్ అప్పుడు చాలామంది పేరెంట్స్ వచ్చి ఏడవకుండా బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. ఆల్మోస్ట్ చాలామంది చాలా బాధపడుతుంటారు. వాళ్ళ పెయిన్ని మనం ఎంతవరకు బెటర్ చేయగలుగుతాం అన్న దానికోసం మేము అనుక్షణం పరిగెడుతూనే ఉంటుంటాం. వాళ్ళ పెయిన్ తగ్గించడం కోసం మన ప్రయత్నం ఎట్లా ఉంటుంది, మనం ఇంకా ఏం చేయగలుగుతాము, వీళ్ళకి ఇంకా ఎట్లా బెటర్ థెరపీ చేయండి, ఇంకా ముందుకు తీసుకెళ్దాం అన్న కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటుంటాము. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కనుక ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం మేము అన్ని కాలేజెస్కి కూడా క్యాంపెయిన్ చేద్దామని చెప్పేసి వీఆర్ గోయింగ్ టు ప్లాన్ అనమాట. ఇట్లా దీనివల్ల ఏంటంటే కనుక పిల్లలు కొంచెం అవేర్నెస్ ఉంటుంది, కనీసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం వల్ల ఈ యొక్క పర్సంటేజ్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమాజం మనకేమి ఇచ్చింది కదా, మనం కూడా సమాజానికి ఏమి ఇచ్చామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కనీసం జస్టిస్ చేద్దాం అలాగని అని చెప్పేసి ఒక చిన్న తాపత్రయంతో ముందుకెళ్దాం అనుకుంటున్నాను మేము. అలాగే రేపు మదర్స్ డే May 10th కూడాను మా థెరపీ సెంటర్లో ఘనంగా నిర్వహించే తల్లులకు కూడా మంచి సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి ఒకటి అనుకున్నాము. ఎందుకంటే అల్టిమేట్ వాట్ సర్వీసెస్ మేము ప్రతి క్షణం పేరెంట్స్ సైడ్ నుంచి ఆలోచిస్తాం, మా సైడ్ నుంచి మేము ఎప్పుడు ఏది ఆలోచించాం. అందుకని ఫీజు స్ట్రక్చర్ కానీ ఏ విషయాలు కూడా మేము పట్టించుకోం, కానీ ప్రతి పాయింట్ కూడా మేము పేరెంట్స్ సైడ్ నుంచి ఆలోచిస్తుంటాం. పేరెంట్ ఎలా ఆలోచిస్తాడు కిడ్ పట్ల, పేరెంట్ ఏ రకంగా ఫీల్ అవుతున్నాడు, ఆ పెయిన్ తగ్గించడానికి మనం ఇంకా ఏం చేస్తాం పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంటాం. అంటే ఇప్పుడు మీ న్యూ లైఫ్ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? లేదు, ఒక్కటే నా బ్రాంచ్. ఒకవేళ ఉంటే కనుక నా పిల్లలు బయటకు వస్తే అది థెరపీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు పెట్టుకుంటారేమో తెప్పించేసి, ఇంకా అది ప్లానింగ్ చేయాలి. బట్ ప్రజెంట్ అయితే నాది ఒకటే న్యూ లైఫ్ చైల్డ్ డెవలప్మెంట్. నేను ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలి వాడికి అనేటువంటి నా కంటెంట్ అక్కడ. ఆ న్యూ లైఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే అందరిని కాదు, బట్ వచ్చిన పిల్లవాడికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చి పంపించాలి అన్నది నా కాన్సెప్ట్. వాడికి ఏదైతే లైఫ్ ఉందో ఆ లైఫ్ కాకుండా ఒక కొత్త లైఫ్ని లీడ్ చేయాలి, వాడు కొత్త జీవితాన్ని వాడు అనుభవించాలి, వాడు అంటే ఇండిపెండెంట్గా లైఫ్ని లీడ్ చేసే విధంగా కొత్త జీవితాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో నేను న్యూ లైఫ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ని పెట్టడం జరిగిందమ్మా.
ఓకే. అది. సార్ ఇంతకీ థెరపీలో పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీస్, స్పీచ్ థెరపీయే ఉంటుందా? మెడికేషన్ కూడా అవసరం అవుతుందా? మెడికేషన్ కూడా అవసరం ఉంటుంది. అట్ ది సేమ్ అన్ని థెరపీస్‌తో పాటు స్పీచ్ థెరపీ ఉంటుంది, బిహేవియర్ థెరపీ ఉంటుంది. కొంతమంది ఫిజియోథెరపీ అవసరం వాళ్ళకి ఫిజియోథెరపీ ఉంటుంది. హ్మ్. ఆక్యుపేషనల్ థెరపీ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. హ్మ్. యాక్టివిటీస్ తోటే పిల్లల్ని ఇంప్రూవ్ చేసుకుంటా పోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. హ్మ్. ఇది తద్వారా మాత్రమే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, సార్ మా వాడు అంతా బాగానే ఉన్నాడు సార్. వాడికి స్పీచ్ వచ్చేస్తే నార్మల్ చెప్పేస్తాడు సార్ ఇంకంతా. వాడు నాకు ఇక్కడ కడుపులో నొప్పొస్తుంది. వాడు ఏడుస్తున్నాడు సార్. ఎందుకు అర్థం కావట్లేదండి. హ్మ్. నిన్నటి నుంచి ఏడుస్తున్నాడు అర్థం కావట్లేదు అన్నాడు. అదే వాడికి స్పీచ్ వచ్చిందనుకోండి సార్. చెప్తారు. నార్మల్ వాడు చెప్తాడు కదండి. కానీ వాడు సిట్టింగ్ టాలరెన్స్ ఉండదు. హ్మ్. ఐ కాంటాక్ట్ ఉండదు. హ్మ్. ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉండదు. హ్మ్. ఇప్పుడు నువ్వు కూర్చుంటే కదా మనం స్పీచ్ ఇస్తాము. హ్మ్. స్పీచ్ ఇవ్వాలంటే వాడు మిర్రర్ ముందు కూర్చోవాలి. హ్మ్. ఐ కాంటాక్ట్ ఇవ్వాలి. హ్మ్. అప్పుడు మాత్రం మనం స్పీచ్ చెప్పగలుగుతాం. హ్మ్. కానీ వాడు స్పీచ్ చెప్పలేకపోతున్నాడు. కారణం ఏంటంటే వాడు ట్యాంపర్ చేస్తుంటాడు. హ్మ్. వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంటాడు. సిట్టింగ్ ఉండడు. హ్మ్. సో అలాంటప్పుడు మనం హౌ ఇట్ ఈస్ పాసిబుల్ కష్టం అవుతుంది. ఓకే. పిల్లవాడికి ముందేం చేయాలి అంటే కనుక వాడు ప్రాపర్గా ఒక చాట కూర్చునేటువంటి సిట్టింగ్ టాలరెన్స్ని ఇంప్రూవ్ చేయాలి. హ్మ్. ఆఫ్టర్ దట్ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేయాలి. Hmm. తర్వాత మనం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యే విధంగా ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ని రిసెప్టివ్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ఏంటంటే స్పీచ్కి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు వాడు మనం చెప్పేటువంటి స్పీచ్కి చక్కగా ఫాలో అయ్యి నేర్చుకుంటానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ కిడ్ వచ్చాడంటే కొంచెం హ్యాండిలింగ్ అనేది కష్టమే ఉండొచ్చు. యా. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎర్లీ ఇంటర్వ్యూస్లో కూడా ఐడెంటిఫై చేసి ప్రాపర్ థెరపీలో పెట్టుకోకపోతే హ్మ్. ఎబో ఏజ్ వచ్చిన తర్వాత వాడిని ఫిజికల్గా కూడా మనం బేర్ చేయడం కష్టం అవుతుంది. 3 ఇయర్స్ 5 ఇయర్స్ కంటే పిల్లోని చేతిలో వేసుకొని తీసుకురాగలుగుతారు, చక్కగా ముద్దు చేయగలుగుతారు, వాడిని వెతుకోగలుగుతారు. హ్మ్. కానీ ఒక 10 ఇయర్స్ వచ్చిన తర్వాత కష్టం అవుతుంది కదా. అవును. కాబట్టి ఎర్లీ స్టేజ్లోనే వాడికి ఐడెంటిఫై చేసి థెరపీస్ పెట్టేసుకుంటే వాడు త్వరగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. తద్వారా పిల్లవాడు డిపెండెన్సీ నుంచి ఇండిపెండెంట్కి వెళ్ళిపోతాడు. ఓకే. ఇప్పుడు చెయ్యి పట్టుకుని ఎత్తుకునే కంటే కూడా చెయ్యిలు పట్టుకుని నడిస్తే బెటర్ కదా. అవును. అది అంతా కూడా పేరెంట్కి ఉన్నటువంటి అవేర్నెస్ని బట్టి ఉంటుంది. పేరెంట్కి ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. వాళ్ళ యొక్క ఇంటెన్షన్ బట్టి ఉంటుంది. నేర్పించుకోవాలి పిల్లవాడికి అనేటువంటి ఇంటెన్షన్ పేరెంట్కి ఉండేటువంటి ఇంటెన్షన్లో ఉంటుంది అన్నమాట. హ్మ్. అంటే పిల్లలకి సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యకి పరిష్కారం ఏంటి అని వెతికే లోపే వీళ్ళు కూడా మానసికంగా వీక్ అయిపోతుంటారు. ఇంట్లో పిల్లలు ఇలా ఉన్నారని వాళ్ళు మానసిక రుగ్మతలకు కూడా లోనయ్యే పరిస్థితి ఉంటుంది. అవును. అలాంటి పేరెంట్స్‌కి మీరేం చెప్తారు? వాళ్ళకి మేము సాటర్డేస్ నేను మండే టు ఫ్రైడే వరకు నేను సెషన్లు తీసుకుంటాను. సాటర్డేస్ ఓన్లీ రివ్యూస్ తీసుకుంటాను. మీరు అన్నటువంటి పేరెంట్స్ మొత్తాన్ని కూడా రివ్యూస్ తీసుకుంటాను. అంటే మదర్ అండ్ ఫాదర్ని పిలిపించేసి వాళ్ళకి ఏంటంటే కిడ్ ఇలా ఉన్నాడు, ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఎలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఈ స్టేజ్ ఇది వాళ్ళు మెంటల్గా తయారు చేస్తాం. వాళ్ళు మెంటల్గా స్ట్రెంథెన్ చేస్తాం అనమాట. సో వాళ్ళు ఏమంటే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తుంటారు. మా వాడు ఎప్పుడు స్కూల్ పంపిస్తారు సార్ అంటారు. హ్మ్. అంటే జనరల్గా ఏమనిపించింది అంటే ఏ పేరెంట్కి ఏంటంటే నా పిల్లవాడు స్కూల్కి వెళ్తే బాగుండు అనుకుంటారు. అదే సార్ ట్రీట్మెంట్‌కి పంపించండి జాయిన్ సార్, స్కూల్కి పంపించండి సార్ అంటారు. ఎట్లా హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అవును. వాడు చాలా సివియర్ కిడ్ వాడు. వాడు అటెన్షన్ ఉండదు, వాడికి ఐ కాంటాక్ట్ ఉండదు. హ్మ్. ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా చాలా నెమ్మదిగా వస్తాయి. వీళ్ళలో ఉన్న ఇంప్రూవ్మెంట్ అనేది టాటాయిస్ లాగా ఉంటుంది. హ్మ్. కానీ ప్రాబ్లం బిహేవ్ చాలా ర్యాబిట్ లాగా ఉంటుంది అనమాట. హుహు. సో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకొని పేరెంట్స్కి కూడాను ఆ మానసిక స్థైర్యాన్ని అది మేము తీసుకొచ్చే దానికోసం ఎవ్రీ సాటర్డే కూడాను పేరెంట్స్ రివ్యూ సెషన్ పెట్టుకొని వాళ్ళు మానసిక ధైర్యంగా చెప్తూ ఇది ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలమ్మా, పిల్లవాడి యొక్క స్థాయి ఇది, ఈ స్థాయిలోనే వీడు ఇంతవరకే ఇంప్రూవ్ అవుతాడు, ఈ స్థాయిలోనే ఉంటాడు. హ్మ్. అంతేగాని మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసుకొని డిప్రెషన్కి వెళ్ళిపోమాకండి, హ్మ్. దయచేసి మీరు ఇలా స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పనేసి మా వంతు పాత్రగా మేము చెప్తూనే ఉంటుంటాం. వాళ్ళు ఎప్పటికప్పుడు స్టేబుల్ చేసుకుంటూ పేరెంట్స్ని ప్రాపర్గా వాళ్ళని పిలిపించేసి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందా అని చెప్పిన పిల్లవాడి పట్ల ఎలా ఉన్నారు, ఏ ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు అనేది కూడా మేము బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పుడు కూడా ప్రతి పేరెంట్ తోటి నేను ఇంట్రాక్షన్లోనే ఉంటుంటాను. చెప్పి వాళ్ళు మెంటల్గా కూడా స్ట్రాంగ్ చేయడానికి. కొంతమంది యాక్చువల్గా మీరు అన్నట్టు సైకలాజికల్ కూడా డిప్రెషన్ అయినటువంటి పేరెంట్స్ ఉన్నారు. ఉంటారు. ఒక ఏంటంటే వాడితో మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుంటారు. చివరికి వాళ్ళకి చెప్పే ఓపిక కూడా వీళ్ళలో ఉండదు. పోతుంది. ఆ పేషెన్స్ లెవెల్స్ పోతాయి. అవును. సైకలాజికల్గా డిస్టర్బెన్స్ అయిపోతుంటారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే మేము కొంచెం పిలిపించేసి కూర్చోబెట్టి అట్లా కాదు నాన్న ఇట్లా అంటే మరి ఇప్పుడు నువ్వు ఇలాగా చేస్తే ఎలాగ నువ్వు కిడ్ని ఇలా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి స్థాయి వాడికి ఈ స్థాయి వరకు వస్తాడు, మనం ఇలా తయారు చేసుకుందాం, దాని గురించి ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు అంటే మేము అక్కడ మేము మదర్తో చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే మీరు ఏ స్థాయి వరకు ఈ ట్రీట్మెంట్ నడుస్తుంది? వితిన్ మంత్స్‌లో సాధ్యమా లేదా ఇయర్స్ కొన్ని పడుతుందా? ఇయర్సే పడుతుందమ్మా. ఇయర్స్ ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఇక్కడ 2 విషయాలు ఏంటంటే మెంటలీ రిటార్డేషన్ వేరు, మెంటల్ ఇల్నెస్ వేరు. అంటే మెంటల్ ఇల్నెస్ ఈక్వల్ అదేంటంటే త్రూ మెడిసిన్ ద్వారా ఉండడం. అది ఒక మిర్రర్ మీద డస్ట్ లాంటిది, అది జస్ట్ క్యూరబుల్ అన్నమాట. అదే మిర్రర్ మీద స్క్రాచ్ లాంటిది, ఇది ఈ ఆటిజం అనేటువంటి దాని ఏంటంటే స్క్రబ్ చేయడం ద్వారా రబ్ చేయడం వల్ల ఆ సివియారిటీ పోతుంది, కానీ అది అలానే ఉంటుంది. మనం గీత ఉందో ఆ గీత అలానే ఉంటుంది. అంటే వాళ్ళు నార్మల్ అవుతాడు అనేటువంటిది ఎవరైనా చెప్తే మాత్రం ఇట్స్ రాంగ్. నార్మల్ ఎప్పటికీ అవ్వలేడు, నార్మల్కి దగ్గరగా అవుతారు, నార్మల్కి దగ్గరగా అవుతారు. అంటే ఆ ఎబిలిటీస్ తోటి వస్తారు తప్పించేసి లిటిల్ బిట్ వేరియేషన్స్ ఉంటాయి. మా దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారు, వాడు బాబు కాలేజీకి కూడా వెళ్తున్నాడు. సో అంత మాత్రం ఏంటంటే కొన్ని బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే వే ఆఫ్ ట్రీట్ చేసే విధానం, వే ఆఫ్ ఫిజికల్ బిహేవియర్, మాట్లాడే విధానం కొన్ని వేరియేషన్స్ ఉంటుంటాయి. మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంతేకాని నార్మల్ అవుతాడని మాత్రం డోంట్ ఎక్స్పెక్టెడ్ దట్. అలా చేయొద్దు. అంటే వీళ్ళు ఏదో ఒక దాంట్లో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది కదా, దాంట్లోనే వాళ్ళని పిల్లలు గ్రో అయితే వాళ్ళు ఒక జాబ్ని చేయగలిగే టాలెంట్ వస్తుందా వాళ్ళకి? షూర్. ఎందుకంటే ఇప్పుడు మనకు వొకేషనల్కి వచ్చేసరికి 15 years కిడ్స్కి వచ్చేసరికల్లా మనీ కాన్సెప్ట్ అని, నెంబర్ కాన్సెప్ట్ అని చెప్పని, టైం కాన్సెప్ట్ అని ఈ 3 నేర్పించడం జరుగుతుంది మాకు. ఇది వొకేషనల్కి వచ్చిన తర్వాత ఎందుకు పిల్లవాడు చిన్నది దగ్గర నుంచి వస్తే 5 years దగ్గర వస్తే ఆ ఏజ్కి వచ్చేసరికల్లా మనం మనీ కాన్సెప్ట్, నెంబర్ కాన్సెప్ట్, టైం కాన్సెప్ట్, మనీ కాన్సెప్ట్, ఎక్స్చేంజ్ చేయించడం ద్వారా ఏంటంటే చిన్న ఒక ఆఫీస్లో ఒక అటెండర్ పెట్టడం కానీ, లేదంటే వాడు ఒక షాప్ పెట్టుకుంటే ఎక్స్చేంజ్ తెలిసిన ద్వారా ఒక షాప్ వాడికి ఇండివిజువల్గా రన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే వాడికి ఒక బిజినెస్ ఉందంటే కనుక పోయి షాపులో కూర్చోడానికి ఒక అవకాశం ఉంటుంది. తద్వారా ఇట్లా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలామంది పిల్లలు కూడా ఉన్నారు అలాగా. సో అట్లాగా వీళ్ళకి ఏంటంటే ఆ వొకేషనల్లోన అలా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. తద్వారా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్ లైఫ్ని లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తుంది.